ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు కొన్ని రాసుల వారివి గోచారం ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి ప్యాటర్న్లో ఉండబోతున్నారు, అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వారికి రిలీఫ్ వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వారం గమనిద్దాం. ముందుగా మనం వృషభ రాశి వారిది చూద్దాం. చాలామంది కమెంట్స్ చేస్తున్నారండి, మా రాశి గురించి చెప్పండి అని. మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అన్ని రాసుల వారికి ఎప్పుడు మనం చూసే విధానంలో కూడా మనకు కొంత చేంజెస్ ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు చూడండి, ఒక వారం అంతా మేజర్ యాక్టివిటీస్ అనేవి ఏవి కూడా మనకి కనిపించవు. సో అలాగ మేజర్ యాక్టివిటీస్ జరగని రాసులు ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను ప్రస్తావించట్లేదు. బట్ అదర్వైజ్ కొంచెం వీళ్ళకు ఒక మూమెంట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళు ఈ విషయాలలో ఇబ్బంది పడతారు, లేకపోతే వీళ్ళ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలాంటివి ఏవైతే రాసులు ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మాత్రం ప్రేక్షకులందరూ గమనించాలి. ఎందుకంటే ప్రతి రాశి గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళటం వలన కొన్ని రాసులకి వాళ్ళు వాళ్ళకి పెద్ద చేంజెస్ అనేవి ఉండవు గనక ఆ వారం మనం వాటి గురించి ప్రస్తావించటంలో మనకి పెద్దగా కనిపించట్లేదు అనమాట. ఎటువంటి ఇది కూడా కనిపించట్లేదు. సో ఇందులో మనం ముందుగా వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించామనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ రవి, బుధ, రాహు, శుక్ర ఇవన్నీ కూడా దశమంలోకి వచ్చేసాయన్నమాట. సో మీరే గమనించండి, వృషభ రాశి వారు చాలా క్యాలిక్యులేటివ్గా పనిచేస్తున్నారండి. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు, సరే నేను చాలా కష్టపడతాను, నేను చాలా శ్రమ పడతాను, వృషభ రాశి వాళ్ళం మేమందరం, కాబట్టి అసలు మేము మేము అసలు మామూలుగా ఉండదు మా కష్టం అంటే అంటారు. అలాగే వృషభ రాశి వాళ్ళు అలా కష్టపడే వాళ్ళని నేను చాలా మందిని కూడా చూశాను. కానీ వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు కొంచెం తెలివితేటలతోటి పనిచేయటం మొదలు పెడుతున్నారు. సో తెలివితేటలతోటి ఎప్పుడైతే మనం పనిచేయటం మొదలు పెడతామో అప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వారం వృషభ రాశి వారికి మనం చెప్పుకునేది ఏంటంటే, తెలివితేటలతోటి పని చేయటం వలన ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. సో ఆర్థికంగా మెరుగవ్వటం, దీంతో పాటు మీకు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావటం అనేది కనపడుతోంది. చాలా మంచి గుర్తింపు వస్తుంది, చాలా మంచి పేరు కూడా రాబోతోంది. సో ఒక రకంగా మీరు పడుతున్న కష్టానికి, తెలివితేటలతోటి మీరు చేస్తున్న పనులకి మీకు ఆర్థికంగా అనుకూలతతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, మీకు దీంతో పాటుగా ఒక రకంగా పడుతున్న కష్టానికి మీకు వాల్యూ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు గమనిస్తారు, అలాగే మీరు ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత విషయం ఏమిటి అనంటే, సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఈ వివాహ ప్రయత్నాలు లాంటి చేస్తున్న వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు కానీ, లేకపోతే మీరు చేసే పనుల వల్ల కానీ సంబంధాలు కొంచెం వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకునే తెలివితేటలతో పనిచేస్తున్నా ఎక్కడో అక్కడ ఈ పని చెయ్యకూడదు అని అనుకుంటూనే తప్పటడుగులు వేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీరు ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు అని అనుకుందాం. బిజినెస్ చాలా అద్భుతంగా నడుస్తుంది, మెల్లగా పికప్ అయింది. ఈ బిజినెస్ నడుస్తున్నప్పుడు సడన్గా మీకు ఏమనిపిస్తుందంటే, ఈ బిజినెస్సే కాదు నేను ఇంకొక బిజినెస్ కూడా పెడతాను అని అనుకోవచ్చు. సో ఇలాంటప్పుడు ఉన్న బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప కొత్త బిజినెస్ వైపు మీరు ఆసక్తిని చూపించకూడదు. కొత్త బిజినెస్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే ఇంకొక వారంలో మళ్ళీ మనకి కుజుడు కూడా మారుతాడు. సో కుజుడు మారినప్పుడు ఆయన మనని పుష్ చేస్తూ ఉంటాడు. అప్పు తెచ్చుకో, కొత్త బిజినెస్ పెట్టు, కొత్త జాబ్ చెయ్యి, ఇక్కడే ఉంటావా, ఇంతకంటే నీకు గ్రోత్ వద్దా, ఇలాంటి ఆలోచనల్ని ఎక్కువ కలిగిస్తూ ఉంటాడు. అంటే మనసుని స్థిరంగా ఉండనివ్వడు అనమాట. అందుకని ఏంటి, ఇప్పుడు ఈ వారంలోనే ఇలాంటి ఆలోచనలు గనక మొదలైపోయాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు కొంత వెయిట్ చేయాల్సిందే. మీరు గనక తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అది తర్వాత మీకు ఖర్చుతో కూడిందై ఉంటుందని గ్రహించాలి. సో వృషభ రాశి వారికి మనం బాగుందని చెప్పుకుంటున్నాం, ఆర్థికంగా బాగుందనుకున్నాం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకుంటున్నాం, చేసిన పనిని ఇంటెలిజెంట్గా చేస్తారనుకుంటున్నాం, మీ తెలివితేటలతోటి పనిచేయటం వలన మీకు మంచి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకుంటున్నాం, ఎక్కువగా కష్టపడటం కనపడుతుంది.
శారీరకంగాను మానసికంగాను కూడా మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఈ విషయాల్లో మాత్రం మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. మరి వృషభ రాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకోవటం. దీని వలన అలాగే మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. కుదిరినప్పుడల్లా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, ఇందులో కూడా మీరు గనక గమనిస్తే భాగ్యస్థానంలో రవి, శుక్ర, బుధ, రాహువులు ఈ 4 గ్రహాలు కూడా రావటం కనపడుతోంది. అంటే ఈ 4 గ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. మామూలుగా గనక మనం చూసామనంటే శుక్ర, బుధులు భాగ్యస్థానంలో ఉండటం ఒక రకంగా చాలా చాలా మంచిదే. ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు కెరియర్ పరంగా ఫ్లక్చువేషన్స్ వచ్చి తీరతాయి అన్నమాట. సో కెరియర్ పరంగా ప్రాబ్లం అనేది మిథున రాశి వారికి కనపడుతోంది. సో డెఫినెట్గా కెరియర్లో ఫ్లక్చువేషన్స్ రావటం, చేస్తున్న ఉద్యోగాలు లాంటివి హఠాత్తుగా కోల్పోవటం, లేదా స్టెబిలిటీ లేని ఉద్యోగం అవ్వచ్చు, లేదా ఆర్థికంగా అంత బాగుండకపోవటం, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రమోషన్స్ లాంటివి రావాల్సిన వాళ్ళు ఉంటే అవి రాకపోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే కెరియర్ అని అంటే ఇక్కడ మీరు రెండు గమనించాలి. బిజినెస్ అనుకోండి, ఇతర వృత్తుల వాళ్ళు అనుకోండి, లేదా మీరు చేస్తున్న ఉద్యోగం అనుకోండి. ఈ 3 కేటగిరీస్ని మనం కెరియర్ అనే మాట్లాడతాం. సో ఈ కెరియర్ ప్రకారంగా మిథున రాశి వారికి గనక చూసుకుంటే ఈ వారం నుంచి తప్పనిసరిగా మిథున రాశి వారికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఇప్పుడు వ్యాపారస్తులకే తీసుకుంటే వ్యాపారస్తులకి వీళ్ళకి ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఏదైతే స్టార్ట్ అయిందో అది వీళ్ళకి ఇంకా అడ్వాన్స్ అయ్యేందుకు అవకాశం కనపడుతోంది. సో ఒక రకంగా మీరు కనుక ఏమైనా పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీరు పార్ట్నర్షిప్స్ నాకు వర్కౌట్ అవ్వటం లేదు, నా మానిటరీగా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా నాకు తిరిగి ఇచ్చేయండి అని మీరు అడగాలనుకుంటున్నా, లేకపోతే ఒక్కొక్కసారి మనం స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటాం. స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉన్న ఇలాంటి వాటిల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సో మీకు తెలియకుండానే ఒక లూప్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ లూప్ ఎలా ఉంటుంది అంటే తిరిగి మళ్ళీ ఒకటే స్టార్టింగ్ పాయింట్కి వస్తూ ఉంటారు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి బయటికి రావడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో మాట్లాడే విషయాలు చాలా పెద్దగా ఉంటాయి, జరిగే విషయాలు చాలా కొంచెంగా ఉంటాయి, చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా మీకు హ్యాపీనెస్ని క్రియేట్ చేసేవైతే ఉండవు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఆల్రెడీ వివాహమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఉద్యోగ వ్యాపారాల పరంగా దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా ఒక రకంగా నేను కొంచెం సపరేషన్ అంటాను, బట్ సపరేషన్ అన్ను. ఇదేంటి అనంటే పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు అని చెప్పటం. సో మీకు తెలియకుండానే ఒక చిన్న లూప్లో ఉన్నారు. లూప్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. బట్ ఈ లూప్ లైన్లో నుంచి మీరు బయటికి రావడానికి మీకు ఇంకా సమయం పడుతుంది. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల గురించి కూడా మీకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. సో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండండి. రామరక్షా స్తోత్రం చదువుతూ, అది కూడా ఎక్కడ చదవాలి? ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చదవాలి. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ అర్చన జరిపించి మీరు స్వామివారి ఆలయంలో రామరక్షా స్తోత్రం చదవండి. మంచి ఫలితాలు కనపడతాయి. ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు మెల్లగా దాటేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి సప్తమంలో రవి, రాహు, బుధ, శుక్ర. ఒక్కొక్కసారి చూడండి, మన దగ్గర చాలా ఖాళీ టైం ఉందనుకోండి, మనం ఏం చేస్తుంటామంటే అనేక వ్యాపకాలను మన నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం. ఏదో సామెత చెప్తూ ఉంటారు కదా, అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి. అంటే ఏంటంటే సింహరాశి వారు మాకు అనవసరం అనుకునేది ఏది ఉండదు ఇందులో, అన్నీ వీళ్ళకి అవసరమైనవి. కాబట్టి ఏంటంటే అనవసరపు పనులు ఏవైతే మీకు ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయో, ఏ రకమైన స్ట్రెస్ని, మానిటరీ స్ట్రెస్ని ఏవైతే క్రియేట్ చేస్తాయో, ఏవైతే ఫైనాన్షియల్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయో, ఏవైతే ఉద్యోగ వ్యాపార సంబంధంగా స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయో వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆల్రెడీ అందులో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నించండి.
మధ్యవర్తిత్వం ఇలాంటివి ఏవైతే మీరు చేస్తూ ఉంటారో, ఇవి మీకు అంటే మళ్ళీ ఇక్కడ 2 రకాలు. ఇప్పుడు అడ్వకేట్సో ఎవరో ఉంటారు. వాళ్ళ వృత్తే అది. కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. వాళ్ళకి చాలా బావుంటుందని కూడా చెప్తాను. జడ్జిలు కానీ, అడ్వకేట్స్ కానీ, లాయర్ సంబంధంగా లాకి సంబంధించి చేసే వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బావుంటుంది. అలాగే గవర్నమెంట్ తోటి రిలేటెడ్‌గా మీరేమైనా కొన్ని పనులు చేస్తున్నారనుకోండి, ఆ పనులు కూడా మీకు బావుంటాయి. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్‌తో రిలేటెడ్‌గా చేసే పనులలో కొన్ని పనులు ఏవైతే మనకి కొన్ని అభ్యంతరకరంగా ఉండే పనులుంటాయి. అలాంటివి కూడా మీరు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో, ఈ విషయాలు ఏవైతే మీరు చేస్తుంటారో ఇందులో కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. కోర్టు విషయాలు ఇలాంటివి అనుకుందాం. ఈ కోర్టు విషయాలు ఇలాంటివన్నీ గూడా నెమ్మదిగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ పోస్ట్‌పోన్ అవుతున్నాయి. పెద్దగా మనకేమి అంత పాజిటివ్ రిజల్ట్‌ని కూడా ఏమీ చూపించట్లేదు. సో, బేసిక్‌గా పెళ్లి చేసుకుంటాము, లేకపోతే మేము వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనేవారు, ఇక్కడ మాత్రం నేను ఒక పాయింట్ చెప్తాను. బేసిక్‌గా మీరు గనక ఏమైనా రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారనుకోండి, రిలేషన్‌షిప్స్‌లో ఉన్నప్పుడు చాలా చాలా అనుమానాలు మీకు ఉంటూ ఉంటాయన్నమాట. ఒక రకంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాము అని చెప్పుకోవడమే తప్ప, ఆ సగటు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితోటి మీకు పెద్ద మాటలు లేకపోవటం, లేకపోతే ఆ పార్ట్నర్‌తో మీరేమి పెద్దగా మీరు వారిని కలవకపోవటం, లేదా వృత్తిరీత్యానో, వ్యాపార రీత్యానో దూరంగా ఉండటం. ఇలాంటివి సింహరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా నేను చాలా పెద్ద పాజిటివిటీ చెప్పటం లేదు. ఎందుకంటే మీరు పెళ్లి లాంటిది చేసుకున్నా కూడా మీకు ఇలాంటి సిమిలర్ కండిషన్సే కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొన్ని ముఖ్యంగా మీరు వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే పురుషులు ఉంటారో, ఎందుకంటే ఇక్కడ ఉన్న మాట ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. సో, మీకు పరిచయం అయ్యే స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని కొంచెం మ్యానిపులేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అవసరాలు కూడా అదే విధంగా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో, సింహరాశి వారు ఇలాంటి వాటి మీద అంటే ఎమోషన్స్‌కి ఎక్కువగా మీరు ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయటం కనపడుతోంది. ఎమోషనల్‌గా మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యేందుకు అవకాశం కనపడుతోంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వటం వలన మీకు ఇలాంటి వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, రిలేషన్‌షిప్స్ పరంగాను మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో, వీటిని మీరు దాటేందుకు ప్రయత్నించాలి. అలాగే వీటికి సంబంధించి ఎటువంటి పనులు చేస్తున్నా కొంత జాగ్రత్త వహిస్తూ నెమ్మదిగా పనిచేయడానికి ప్రయత్నించాలి. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, చాలా విషయాలలో చెప్తున్నాను కదా! ఎమోషన్స్ అనే వాటికి ఎక్కువగా మీరు వాల్యూ ఇవ్వటం కనపడుతోంది. సో, ఎమోషన్స్‌కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి మీరు ఇలాంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వటం కనపడుతోంది. సో, మీరేం చేస్తారంటే లలితా సహస్రనామాలు చదవండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారికి ఆలయంలో సోమవారం రోజున మంచిగా అర్చన చేయించడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన ఎమోషనల్‌గా ఉంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్‌గా కనెక్టెడ్‌గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి మీకు కొంత ఆన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంక తర్వాత మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి గనక మనం గమనించినట్లయితే, తులారాశి వారికి మొత్తం మీద ఒక 5 గ్రహాలైతే పంచమంలో ఉన్నాయి. సరే, చాలామంది చెప్తూ ఉంటారు పంచగ్రహ కూటమి. నేను కూడా చాలా సార్లు చెప్తాను. ఇది కూడా పంచగ్రహ కూటమే. బట్ ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఆహ్ ఇప్పుడు మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే, తులారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి తులారాశి వారి ఒక మూవ్‌మెంట్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. కొంచెం ప్లాన్డ్‌గా వెళ్తున్నారు. దీంతో పాటు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. కానీ చాలా ఎనిగ్మాటిక్‌గా ఉన్నారు. చాలా సీక్రెటివ్‌గా ఉన్నారు. సీక్రెటివ్‌గా ఉన్నాము అంటూ వీళ్ళ యాక్షన్‌ని నలుగురు గుర్తించే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఇది మాత్రం మీరు చాలా ఖచ్చితంగా తులారాశి వారిలో ఈ వారం గమనిస్తూ ఉంటారు. ఏంటి అనంటే, మేము చాలా సీక్రెటివ్‌గా ఉన్నాం. అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్పేది ఎవరికీ ఏం అక్కర్లేదు. నేను నా ప్రపంచం అన్నట్టుగా ఉంటూ, నేను చేసే ప్రతి పని నలుగురు గుర్తించాలి అనే ఒక విధంగా వీళ్ళ ఒక ప్రవర్తన కూడా కనపడుతూ ఉంటుంది. సో, ఫస్ట్ మనం తులారాశి వారి ఒక రిలేషన్‌షిప్ గురించి మాట్లాడదాం. రిలేషన్‌షిప్ గురించి గనక మాట్లాడితే, నేను చాలా పాజిటివ్‌గా ఉందని అయితే ఏమీ చెప్పడం లేదు. భార్యాభర్తల మధ్యన కూడా చాలా నార్మల్‌గా ఉందండి. సరే, అది నార్మల్‌గా ఉంటే గూడా మనం దాన్ని పాజిటివ్‌గానే తీసేసుకుందాము. కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీ యొక్క సమయస్ఫూర్తితోటో, లేకపోతే మీరు అనేక మార్గాలుంటాయి భార్యాభర్తల మధ్యన వాటిని సాల్వ్ చేసుకోవడానికి. మీరు అలా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందే. ఇంకా రెండోది, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో వీరి పరిస్థితి ఏమిటి అనంటే, వీరి మధ్యన చాలా డౌట్స్ ఉన్నాయండి.
ఈ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళి వీళ్ళు ఒక పట్టాన చేరడానికి వీళ్ళకి కూడా టైం పడుతుంది. మూడో విషయం ఏంటి, మీరు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. పిల్లల గురించి ఆలోచన చేయటం అంటే ఇక్కడ మళ్ళీ నేను 2, 3 విషయాలుగా చెప్తాను. ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంచెం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అంత పాజిటివ్‌గా ఉంటుందని అయితే నేను చెప్పడం లేదు. సంతానం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, మీ సంతానం గనక చదువుకుంటున్నా, లేకపోతే విద్యార్థులున్నా, ఈ విద్యార్థులైనా, చదువుకుంటున్న మీ సంతానమైనా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఒక రకంగా నార్మల్‌గా ఉందని చెప్తాను. ఎస్పెషల్లీ ఎవరైతే మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తూ ఉంటారో, అది కూడా మోస్ట్‌లీ నాకు తెలిసి మీ ఫస్ట్ బోర్న్ ఆర్ అలా అనుకోవచ్చు మనం. బట్ ఎలా అయినా సరే మనం మీ సంతానం వరకే స్టిక్ అవుదాం. సో, అలాగే మీ సంతానానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే కొంతవరకు చదువుకుంటున్న సంతానం మీకున్నారో, వారు విద్యకి సంబంధించి లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి వాళ్ళ ప్రిపరేషన్ అనుకున్న స్థాయిలో లేకపోవటం, లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ క్లియర్‌గా రాయలేకపోవటం, లేకపోతే ఎట్లా అయినా సరే పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోతగినట్టుగా ఉంటుందని అయితే నాకు అనిపించట్లేదు. సో, ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలలో కొంత మీరు ఒత్తిడికైతే గురవుతూ ఉంటారు. అలాగే మీరు కొంత లోన్స్ లాంటివి తీసుకునే కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో, ముఖ్యంగా మీ దగ్గరున్న ఆస్తులు గానీ, నగదు గానీ ఏవైనా సరే ఇలాంటివి బ్యాంకుల్లో పెట్టి తీసుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో, మెయిన్‌గా ఈ వారం తులారాశి వారికి ఇవి సిగ్నిఫికెంట్‌గా కనపడుతున్నాయి. ఈ దీనిలోనే తిరుగుతూ ఉంటారనమాట. ఈ చక్రంలోనే మీరు తిరుగుతూ ఉంటారు. ఈ చక్రంలోంచి బయటకొచ్చేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతున్నా, ఆ ప్రయత్నం అనేది మీకు పూర్తి స్థాయిలో రిజల్ట్‌ని ఇవ్వకపోగా, ఇంకా మిమ్మల్ని ఆలోచనకి గురి చేయటం, ఇంకా మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అని ప్రయత్నించటం, మిమ్మల్ని ఇంకా నలుగురు గుర్తించాలి అని మీరు ఆలోచన చేయటం, మీకున్న సమస్యలు ఎదుటి మనిషి మీరు చెప్పకుండానే వాళ్ళు గ్రహించి తగిన విధంగా రియాక్ట్ అవ్వాలని అనుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా తులారాశి వారిలో కనపడుతూ ఉంటాయి. సరే, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు చాలా మంది ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం వీరి యొక్క వైవాహిక జీవితం గురించి, వీరు కలిసే వ్యక్తుల గురించి, అది స్త్రీలైనా సరే, మగవారైనా సరే, వాళ్ళ గురించి అనేక సందేహాలు, అనేక సమస్యలు, లేదా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వీటి గురించి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా క్వెశ్చన్ మార్క్స్ ఉంటాయని మాత్రం చెప్తున్నాను. సరే, తులారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. తులారాశి వారు మాత్రం బేసిక్‌గానండి, ఇలాంటి కన్‌ఫ్యూషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రాహుకేతు పూజ చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు అందులోనే ఉన్నాయి. సో, రాహుకేతు పూజ చేసుకోవటం, రాహుకేతు శాంతి జరిపించుకోవటం, లేకపోతే మామూలుగా మనకి అనేక ఆలయాలలో రాహుకేతు పూజ చేస్తూ ఉంటారు గనక, అవి మీరు జరిపించుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. ఇంక తర్వాత మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. సరే, వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏమిటి అనంటే, పరిస్థితుల్లో అయితే కొంతవరకు బానే ఉంది. బట్ ఏంటంటే హఠాత్తుగా వీళ్ళకి ఉద్యోగాలు గానీ, వ్యాపారాలు గానీ, లేకపోతే ప్లేస్ మారటం గానీ, ఇలాంటివి ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, వృశ్చిక రాశి వారి ఫలితాలను చూస్తేనండి, వీరు ఎలా ఉన్నారు అనంటే, ఒక రకంగా ఉన్నదానిలో హ్యాపీగానే ఉండొచ్చు. బట్ వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, అదేంటి నేనసలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిన వాడిని, ఇంకా నేను చాలా బేస్ క్యాంప్‌లోనే ఉన్నాను అన్న ఆలోచన వీళ్ళకి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు గ్రహాలు కూడా కలిగిస్తూ ఉంటాయి. సో, వృశ్చిక రాశి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పే ప్రయత్నం కాదు నాది. నా ఉద్దేశ్యం ఏంటంటే, అట్ ప్రెజెంట్ నడుస్తున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అవి మీకు ఇలాంటి ఇంపాక్ట్‌ని లేదా ఇలాంటి థింకింగ్‌ని మీకు కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క శక్తియుక్తులని మీరు కరెక్ట్‌గా ఎంత బాగా నా శక్తియుక్తులను పెట్టి నేను పనిచేస్తున్నా, ఎదుటి మనిషి దీన్నేంటి అసలు గుర్తించట్లేదు. అదేంటి నేను ఇంత బాగా కష్టపడ్డాను కదా! ఒక ప్రైజ్ కావాలి కదా! నాకొక ఇంక్రిమెంట్ కావాలి కదా! నాకొక గ్రోత్ కావాలి కదా! ఇలాంటి ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారికి గనక మనం ఉద్యోగస్తులకి చూస్తే, డెఫినిట్‌గా ఉద్యోగానికి సంబంధించి చేంజ్ ఆఫ్ ప్లేస్ అండ్ చేంజ్ ఆఫ్ జాబ్ ఇవి 2 కూడా కనపడుతున్నాయి. వీటి గురించి మీరు ఆలోచన చేయటము, వీటి గురించి ప్రయత్నం చేయటం, వీటి గురించి ఒక రకంగా ఇంటర్వ్యూలు లాంటివి ఉంటే అవి అటెండ్ అవ్వటం, ప్రాజెక్ట్స్ చేంజ్ అవ్వటం, ఇలాంటివి ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో మనం ఎక్కువగా గమనించొచ్చు. ఫ్యామిలీ లైఫ్ గురించి చాలా చెప్పుకోవడానికి లేదు. చాలా నార్మల్‌గా నడుస్తోంది. అలాగే సంతానం గురించి గనక మనం ఆలోచన చేస్తే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేయడానికి చూస్తూ ఉంటారు తప్ప, మీ సంతానము, వారి యొక్క చదువు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలైతే నాకేవి కూడా కనిపించట్లేదు. సో, ఓవరాల్‌గా ఎలా ఉన్నారు అనంటే, మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్, దీంతో పాటు మీ యొక్క ప్రొఫెషనల్ గ్రోత్
దీనిపైన ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఇంకా మీ యొక్క మిత్రుల్ని కలవటము, లేకపోతే వారితోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటము, ఇలాంటి వాటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతుంది. మీరు అలాగే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతోటి ఏదైనా సరే ఒక చిన్న హాలిడేకి వెళ్ళడం, ఇలాంటివి కూడా మీకు ఉంటూ ఉంటాయన్నమాట. సో, వృత్తి వ్యాపార సంబంధంగా ఒక రకంగా చేంజెస్ ఉన్నాయనుకున్నాం. చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుందనుకున్నాం, చేంజ్ ఆఫ్ జాబ్ ఉంటుందనుకున్నాం, ప్రొఫైల్ అనుకున్నాం. దీంతో పాటు ఆర్థికంగా చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన మాత్రం చేస్తూ ఉండండి. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధనతో పాటు రాహుకేతువుల పూజ కూడా జరిపించుకోండి. దీనివల్ల కొంచెం చేంజెస్ అనేవి ఉన్నాయి గనక పాజిటివ్గా మారేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి గనక మనం పరిశీలిస్తే మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా మకర రాశి వారికి ఆల్మోస్ట్ ఈ గ్రహాలన్నీ కూడా అంటే రవి, రాహువు, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా ద్వితీయంలో ఉన్నాయి. అయితే మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ద్వితీయంలో ఉన్న గ్రహాలు ఏమీ ఇబ్బంది చెయ్యవు, కానీ అక్కడ రాహుతో పాటు రవి ఉండటం ఎక్కువ ఇబ్బంది. సో డెఫినెట్గా మకర రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యం గురించి తక్షణ కర్తవ్యం అన్నట్టుగా మకర రాశి వారి గురించి కనుక మనం చెప్పుకున్నట్టయితే మకర రాశి వారు మాత్రం వీరు ఇమ్మీడియట్లీ తక్షణం వీళ్ళ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి చాలా కలగబోతున్నాయి. ఇవి మీకు కొంతవరకు ఆపరేషన్స్ లాంటివి కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఆర్థికపరమైన విషయాలు అనే వాటిని మనం పక్కన పెట్టినా ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే మరి నాకేమైనా ఇబ్బందులు ఉంటాయా అని మీరు అడిగారు అనుకోండి, నేనేమి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పను, కానీ మీకు ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయని మాత్రం చెప్తాను. సో ఖర్చులు కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి. హెల్త్ అనేది సఫర్ అవుతోంది. దీంతో పాటు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. హాస్పిటలైజేషన్స్ లాంటివి కనపడుతున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. హెల్త్ 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 100% జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక వీటన్నిటితో పాటు పాత బకాయిలు అనుకుందాం, రుణాలు అనుకుందాం, లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు అనుకుందాం, ఎవరైనా మీకు ఆర్థికంగా ఇవ్వాల్సిన డబ్బులు అనుకుందాం, మీరు ఇవ్వటం లేదా మీకు ఇంకెవరైనా ఇవ్వటం, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా తలనొప్పిగా మారబోతున్నాయి. సో ఇవన్నీ మీకు చాలా అసలు ప్రాబ్లం సాల్వ్ కాకపోవటం, అంటే ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కడా మీకు రిలీఫ్ అనేది రావటం లేదు. సో రిలీఫ్ ఫ్యాక్టర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు మకర రాశి వారికి ఎందుకు ఇలా చెప్తున్నారు అని, బట్ డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వార్న్ చేస్తున్నాను. మకర రాశి వారు మాత్రం మీ హెల్త్తో పాటు మీ వెల్త్ విషయంలో 300% జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి అవమానాలు, నిందలు, కొంతవరకు పోలీసులు ఇలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు మకర రాశి వారు మాత్రం పాటించాలి. అట్లీస్ట్ రవి ద్వితీయం నుంచి తృతీయంలోకి వచ్చే వరకన్నా పాటించాలి. సో బేసిక్గా మకర రాశి వారి పరిస్థితి మనం అనలైజ్ చేసుకుంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా నేను చాలా అభివృద్ధి అనేది చెప్పకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా హెల్త్ అంటున్నాను, వెల్త్ అంటున్నాను. దీంతో పాటు కోర్టు కేసులు లేకపోతే లిటిగేషన్స్ వీటి గురించి మాట్లాడుతున్నాను. అలాగే వీటన్నిటితో పాటు ఖచ్చితంగా జరగని మీరు చేయని పనులకి మీరు సమాధానం చెప్పుకోవటం, పోలీసుల ఇంటర్ఫీరెన్స్ కొంతవరకు వాళ్ళకి కూడా మీరు సమాధానాలు లాంటివి చెప్పాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి ఇప్పుడు గనక ఇలాంటి సిచ్యువేషన్స్ గనక మీకు కనిపిస్తూ ఉంటాయి, అంటే అలాంటి చూచాయిగా అంటాం కదా, అలాంటివి గనక మీకు కనపడుతూ ఉంటే ఇవి మీకు నెక్స్ట్ వీక్ నుంచి కంప్లీట్గా ఇవి మీకు ఈ ప్రాబ్లము స్టార్ట్ అవుతుంది. సో ఈ వారం మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ వారం మీకు నెక్స్ట్ వారంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయో అవి ఈ వారం మీకు ఒక ప్రివ్యూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం చూచాయిగా మీకు ఒక ఐడియా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో మకర రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మాత్రం నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వీరు మహామృత్యుంజయ అభిషేకము, హోమము చేయించుకోవటం అవసరం. ఇవి మీరు కొంత మీ ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా మళ్ళీ మారాలి. మారిన తర్వాత కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. అవి కూడా మీకు చాలా పాజిటివ్గా కూడా ఉండకపోవచ్చు. కారణం ఏంటి అంటే ఒక డ్యామేజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి అన్నీ పాజిటివ్గా అవ్వవు.
సో నెమ్మదిగా పాజిటివిటీ వైపుగా వెళ్తూ ఉంటాం గనక టైం తీసుకుంటాం. కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో ఎవరినైనా నమ్మి మీరు పెట్టుబడులు పెట్టినా, ఎవరికైనా బినామీ పేర్లతో మీరు ఆస్తులు లాంటివి కొన్నా, లేకపోతే మీరు ఏదైనా సరే ఇతరులకి సహాయం చేసే క్రమంలో మిమ్మల్ని మీరు మీకు తెలియకుండానే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించండి. సరే, ఇంకా చివరిగా మనం కుంభరాశి వారి ఫలితాలను కూడా చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, కుంభరాశిలోనే మనకి రవి, బుధ, శుక్ర, రాహు ఈ 4 గ్రహాలు కూడా వస్తున్నాయి. ఆర్ ఈ 4 గ్రహాలు ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్సిట్ అవుతున్నాయి. సో ఒక రకంగా కుంభరాశి వారి పరిస్థితి ఏమిటి అని అంటే, వీళ్ళు కూడా ఎక్కువ శాతం పార్ట్నర్షిప్స్, బిజినెస్, రిలేషన్షిప్స్, ఫైనాన్స్, ఆరోగ్యము వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు వీరికి కనబడుతూ ఉంటాయి. సో ముందర మనం వివాహము, రిలేషన్షిప్స్ వీటి గురించి మాట్లాడదాం. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వీరు మాత్రం ఇబ్బందికి అయితే గురవుతున్నారండి. ఖచ్చితంగా కొంత వీరు సఫర్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు ఈ సఫరింగ్తో పాటు డెసిషన్ మేకింగ్లో కూడా మీకు కొంత ప్రాబ్లం అయితే వస్తుంది. తప్పనిసరిగా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా డౌట్స్ అనేవి ఉండటం, తర్వాత కొంత అప్పుడప్పుడు రిలేషన్షిప్స్లో ఒక రకంగా ఎదుటి మనిషిని మోసం చేయాలన్న అభిప్రాయం ఉండకపోవచ్చు, బట్ మన బిహేవియర్ అలా ఉండొచ్చు. కాబట్టి అలాంటివి ఏవైనా ఉండటం, ఇలాంటివి కొంతవరకు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా 300% మీ రిలేషన్షిప్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూతన ఫ్రెండ్స్ వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాగే వారి వలన అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఆ నూతన వ్యక్తుల పరిచయాల వలన మీకు మీ యొక్క మీరు రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తితోటి కూడా మీకు సమాధానాలు చెప్పుకోవటము, కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సిన పరిస్థితులు రావటం, వాళ్ళు మీ మాట వినకపోవటం, మీరు వాళ్ళ మాట వినకపోవటం, ఇలాంటివి మీకు చాలా చాలా ఉంటాయన్నమాట. ఇదే సిట్యువేషన్ భార్యాభర్తల మధ్యన కూడా మనకి కనపడుతూ ఉంటుంది. సో భార్య కానీ భర్త కానీ కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకుంటున్న వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. డెఫినెట్గా దీని ఇంపాక్ట్ మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఉంటుందని మాత్రం గ్రహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం నేను చాలా అద్భుతంగా ఉందని అయితే చెప్పట్లేదు. ప్రయత్నం ఇంకా మీరు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా మనం బిజినెస్ చేసే వారి గురించి చూద్దాం. బిజినెస్ చేస్తున్న వారు, కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వారికి మాత్రం ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది. బిజినెస్లో పెద్దగా ప్రోగ్రెస్ అనేది అయితే కనిపించట్లేదు. దీంతో పాటు ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో వీరికి చాలా సామాన్యంగా ఉంది. ఆల్రెడీ మేము పార్ట్నర్షిప్స్లో ఉంటాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్షిప్స్లో ఉంటున్న వారికి మాత్రం ఆశించినంత ఫలితాలు అయితే నాకేం కనిపించట్లేదు. అలాగే దీంతో పాటు పార్ట్నర్షిప్స్లో బ్రేక్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బ్రేకేజ్ వలన కూడా మీకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటాము, లేకపోతే మా పేరు మీద ల్యాండ్స్ కొంటున్నారు, లేకపోతే మేము ఎవరికైనా హెల్ప్ చేస్తాము, పెట్టుబడులు పెడతాము, వాళ్ళ పేరు మీదో వీళ్ళ పేరు మీదో ఇలా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లిటిగేషన్స్కి సంబంధించిన, ల్యాండ్స్కి సంబంధించి ఎవరైతే బిజినెస్ లాంటివి చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. బట్ ఎలా చూసుకున్నా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు, బిజినెస్ చేసేవారు ముఖ్యంగా, దీంతో పాటు రిలేషన్షిప్, మ్యారిటల్ లైఫ్ ఇందులో మీకు ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తిపరంగా కనుక మనం చూసుకున్నామనంటే వృత్తిపరంగా కూడా మార్పు అయితే కనపడుతోంది. బట్ ఇది మీకు అంత హ్యాపీగా ఉంటుందని అయితే నేను చెప్పుకోవట్లేదు. సో వృత్తిపరంగా మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో ఏమీ సక్సెస్ లేదు. దీంతో పాటు మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తుంటే కూడా అది కూడా మీకేమీ మంచి రిజల్ట్స్ ఇస్తాయని అయితే నాకు కనిపించడం లేదు. మీరు ప్రయత్నం అనేది మాత్రం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మెయిన్గా నేను చెప్పేది ఫ్రెండ్షిప్స్. ఈ వారం మెయిన్గా నేను చెప్పే విషయం ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్ వీటికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది అనేది ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ముందు నుంచి ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. సో కోర్టు విషయాలు అనుకుందాం, ల్యాండ్ లిటిగేషన్లు అనుకుందాం, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి పనులన్నీ అలాగ నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. చాలా పెద్దగా మార్పులు అనేవి కూడా కనిపించట్లేదు. మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు నవగ్రహాలకి సంబంధించి నవగ్రహ స్తోత్రం అయితే ప్రతిరోజు చదువుకోవాలి.
దీంతో పాటు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం కూడా చేయించుకోవాలి. దీని వలన మీకు చాలా రిలీఫ్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు మీకు తగిన విధంగా ఆలోచన కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవి కుంభరాశి వారి ఫలితాలు. ఇవి రాసుల ఫలితాలు. శుభం.